హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి అమ్మాయిలు వాడతారు స్కూటీ, పొద్దున్నే తాగుతారు టీ, అబ్బాయిలు చూస్తారు బ్యూటీ. జోష్ ప్రోగ్రామ్ లో మా స్టూడెంట్ కి ఎవరు లేరు పార్టీ. కార్తిక్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ప్రియదర్శి ఇంజనీరింగ్ కాలేజ్ లో. ఖమ్మం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి కదా. అదే కదా రౌండ్ ఏంటి కదా? 1 2 3 గో. తగ్గేదులలో ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు గోవాకి ఎందుకు వెళ్తారు? పాలకోవా తినడానికి వెళ్తారు. పాలకోవా అని కొత్త బ్రాండ్ ఉందా? అమ్మాయిలు గోవాకి ఎందుకు వెళ్తారు? గోవాలో ఫారినర్స్ చూడడానికి వెళ్తాం. అంటే మనలా కాకుండా విచిత్రంగా ఉన్న వాళ్ళు ఫారినర్స్, అంతేనా? అద్దంలో చూసుకోవచ్చు కదా. గోవా దాకా ఎందుకు వెళ్ళాం? రెడీ, నెక్స్ట్ ఎవరు? మేము గోవా వెళ్ళామని గొప్పలు చెప్పుకోవడానికి వెళ్తాం. క్లాస్ రూమ్ లోకి రాగానే సార్ క్లాస్ చెప్తుంటాడు. క్లాస్ చెప్పగానే, అరే నేను నిన్న గోవాకి వెళ్ళాను. అరే గోవాలో బీచ్ ఉంటది, బీచ్ అంటే బీచ్ లాగానే ఉంటది. అదే గోవాలో రోడ్డు ఉంటది, రోడ్డు అంటే రోడ్డు లానే ఉంటది. గోవాలో బస్ స్టాండ్ ఉంటది, అబ్బా బస్ స్టాండ్ లాగే ఉంటది. బస్ స్టాండ్ లో బస్సులు ఉంటాయి. గోవాకి అమ్మాయిలు ఎందుకు వెళ్తారు? అక్కడైతే మాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఇదే ఎనర్జీని రెట్టింపు చేయడానికి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. అదే ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట సై అంటే సై. కార్తిక్, మరి ఈ గేమ్ ఆడాలంటే మనం కంటెస్టెంట్స్ ని పిలవాలి. ఈ గేమ్ ఆడటానికి నీ వైపు నుంచి ఒక 5 మంది, నా వైపు నుంచి ఒక 5 మంది కావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ టుడేస్ పార్టిసిపెంట్స్. ఓకే, కార్తిక్, మరి నా వైపు నుంచి అల్లరి గ్యాంగ్ రెడీగా ఉంది, నువ్వు రెడీనా? ఏ మీ వాళ్ళు అల్లరోళ్ళు అయితే మా వాళ్ళు చిల్లరోళ్ళు. మనందరం రెడీ. పౌడర్లు వేసుకొని కూర్చుంటే నడవదు, మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. పదండి ఫీల్డ్ లోకి. కమాన్. సో గేమ్ రూల్స్ చెప్తాను ఏంటంటే, ఇలా పట్టుకో. సో ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, ఆ తర్వాత ఇంకో టీం ఆడుతుంది. ఒక టీమ్ లో 2 పార్టిసిపేట్స్ ఇలా పట్టుకుంటే ఒక పార్టిసిపేట్ దీనిపైకి ఎక్కుతారనమాట. ఎక్కిన తర్వాత ఒక్కొక్క రాడ్ ఇలా తీస్తూ ముందుకి యాడ్ చేస్తూ అలా నడుచుకుంటూ ఆ రెడ్ ఫ్లాగ్ వరకు వెళ్ళి ఏ టీం అయితే తక్కువ టైంలో ఆ ఫ్లాగ్ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఆ టీం లీడర్ కి ఇస్తారో ఆ టీం విన్నర్స్. ఎవరైతే ఎక్కువ టైం చేస్తే వాళ్ళు లూజర్స్. యాజ్ యూజువల్ గా విన్నింగ్ టీమ్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, లూజర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని ఇస్తాం. ఓకే, మా టీమే రెడీగా ఉంది. చిల్లరగా ఆల్వేస్ ఫస్ట్ రా. 1 2 3 గో. ఒంట్లో వేడికే పెచ్చుకుతోంది నాడికే సిక్కే సైడ్కే అటకిట్టాంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా సోడకే మత్తెక్తాంది ఈడుకే ఒంట్లో వేడికే పెచ్చుకుతోంది నాడికే
నందనం సూపర్ హీరో ఇమేజ్ నీకిచ్చారేమో ప్యాకేజ్ నీ వల్లే నాకి కరేజ్ నువ్వే నా ఇంధనం దూరం పెంచకే మెట్లెక్కాంది మైండ్కే నీతో బాండ్కే చెంచెక్కాంది గుండెకే ఒక డీజే మిక్స్ మొదలైందే నాలో మోసగాడికే అట్టా చూడకే మత్తెక్కాంది ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కాంది నాడికే నువ్వు స్విచ్ లేని కరెంటు అయిపోయా నీకే కనెక్ట్ నీకే ఇచ్చాను రిమోట్ నీ ఇష్టం ఆడుకో నీ పిక్చర్ కాముడి కటౌట్ నీ స్ట్రక్చర్ లవ్వుకి లేఅవుట్ నీ రేంజ్ కి తగ్గ కంటెంట్ గ్లామర్ చూసుకో. ఓకే మరి గేమ్ ఆడటానికి వస్తున్నారు మా అల్లరి గ్యాంగ్ టీమ్. స్టార్ట్ గో. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క ఏయ్ కీప్ గోయింగ్. ఇంత స్పీడ్ ఆడతారు. కాన్సంట్రేట్ 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 గర్ల్స్ కాన్సంట్రేట్ సుకన్య సుకన్య కాన్సంట్రేట్ సుకన్య ఇంతేనా? ఇగో సాయంత్రం సుకన్య చాయ్ తాగాం ఇద్దరం. వద్దు మాకు చాయ్ వద్దు. డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం కాన్సంట్రేట్ సుకన్య కాన్సంట్రేట్. హే ప్రేమ లేఖ రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళదానిలోన వాళ్ళు పోస్టర్ వేసుకున్నా సూసైడు లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడలేక సైనైడు దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా హే ఇలా ఇలా నికా ఇలా ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా ఇలా 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 హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా నువ్వు లేని జీవితం నేను బౌండు కావడం సెంచరీకి ఒక్క రన్ను ముందు ఓడు అవ్వడం నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను వాడకం వేసుకున్న కోకు టెన్ను కాళ్ళు లేపి తన్నడం ఫుట్బాల్ తన్నడం గట్టిగా తుమ్మడం లా చిల్లర గ్యాంగ్ 4 నిమిషాల 32 సెకండ్లో ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తే అల్లరి గ్యాంగ్ 3 నిమిషాల 33 సెకండ్లో కంప్లీట్ చేసింది కాబట్టి విన్నర్స్ వచ్చేసి అల్లరి గ్యాంగ్. ఈ రోజు మా అల్లరి టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. మా చిల్లర గ్యాంగ్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. నెక్స్ట్ క్వశ్చన్, మీ బాయ్ ఫ్రెండ్ పేర్లు ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటారు? కింగ్ అని సేవ్ చేసుకుంటా ఎందుకంటే నేను క్యూన్ కాబట్టి. యు మీన్ యు కీన్, అందుకే దిట్టునాగా దిసినాగా. ఇది ఒరిజినలా? ఒరిజినల్. ఒరిజినల్. డాడీ నెంబర్ ఇస్తావా? ఓ మై గాడ్, ఎంత ఒరిజినల్ గోల్డ్. గోల్డ్ కంటే ఆమెనే గోల్డ్. ఇదేంటి నిజంగా గోల్డే కదా? కాదు, రోల్ గోల్డ్. గోల్డ్ గోల్డ్, నువ్వు కూడా రోల్ గోల్డ్. సో
సూపర్. నెక్స్ట్ అమ్మా. వెండి అని సేవ్ చేసుకుంటా. వెండే. వెండి ఎందుకంటే బంగారం అని సేవ్ చేసుకుంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు కదా. కార్తీక్. వెండి బంగారం, బంగారం వెండి. అబ్బో అయ్యో పాపం వెండి. నెక్స్ట్ అమ్మా ఎవరు? Okay. పులిహార రాజా అని సేవ్ చేసుకుంటా. ఫిక్స్. వీడు నన్నే గోకాడంటే ఇంకా చాలా మందిని గోకుతాడు. వీడు పెద్ద పులిహోర రాజా. అంతేగా అంతేగా. సూపర్. నెక్స్ట్ మొత్తానికి అబ్బాయిలు పులిహార అంటావు. అబ్బాయిలు కాదు, వీళ్ళ బాయ్ ఫ్రెండ్. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ నీ మొబైల్లో ఏమని ఫిట్ చేసుకుంటావు? బాయ్ ఫ్రెండ్ ఇచ్చే గిఫ్ట్స్ ని బట్టి సేవ్ చేసుకుంటాం. గిఫ్ట్ ని బట్టి ఏమని సేవ్ చేసుకుంటావు? సరే వాడు రబ్బర్ బ్యాండ్ ఇస్తే, రబ్బర్. సరే ఒక ప్లేట్ ఇచ్చిన అనుకో, బొచ్చే అన్న సేవ్ చేసుకుంటావా? బొచ్చే అన్న సేవ్ చేసుకుంటావా? నెక్స్ట్ ఎవరమ్మా? కావ్య. బాయ్ ఫ్రెండ్ పేరు ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుంటారు? ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే ఎవరు చూసినా కూడా అమ్మో ఎమ్మెల్యే నెంబర్ ఉంది ఈమె దగ్గర అనుకోవడానికా? కాదు, మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి. అంటే నేను ఈ మధ్య చూసాను, ఎవరు ఫోన్ చూసినా నా పేరు ఎమ్మెల్యే అని సేవ్ చేసుకుంటున్నారు తెలుసా? అంటే మా వాళ్ళు ఇంకోటి కూడా అనుకుంటున్నారులే. అది ఏమనుకుంటున్నారు? మెంటల్ లక్షణాలు ఉన్న అబ్బాయి. ఓకే టేకెన్. నెక్స్ట్ సంగీత. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ ని నీ మొబైల్లో ఏమని సేవ్ చేసుకుంటావు? చుంచుముఖం అని సేవ్ చేసుకుంటా. నీ నెంబర్ కాదమ్మా, మీ బాయ్ ఫ్రెండ్ నెంబర్. బాయ్ ఫ్రెండ్ నెంబరే. బాయ్ ఫ్రెండ్ నెంబరే అంటే ముద్దుగా పిలుచుకుంటావా? కాదు కాదు, మొహం ఎప్పుడు ఇలా పెట్టుకుంటాడు చిరాగ్గా. ఎవరికి తెలియకూడదని. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ ని నీ మొబైల్లో ఏమని ఫిట్ చేసుకుంటావు? ఫస్టా సెకండా థర్డా? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేరండి ఎట్లా? సూపర్. ఒకడా రెండా కూడా? మన నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ జనరేషన్ కోసం వాటర్ ఎలా సేవ్ చేస్తారు? వాటర్ ట్యాంకర్ ని లాకర్ లో దాస్తా. వాటర్ ట్యాంకర్ లాకర్ రాసి లాకర్ తీసుకెళ్లి గ్రౌండ్ లో పెట్టు. నెక్స్ట్ అగో జోష్న చెప్తుందట. రా జోష్న. దిస్ ఇస్ జోష్న. ఏ జోష్న. సరే జోష్న చెప్పు. అప్పుడు ఎవరు సేవ్ చేశారని ఇప్పుడు సేవ్ చేయడానికి. అప్పుడు ఎవరైనా సేవ్ చేసిరా మా కోసం? మేము ఎందుకు చేద్దాం? సావన్రి సావన్రి. అమ్మో నెక్స్ట్ ఎవరమ్మా? మై నేమ్ ఇస్ మాన్స శ్యామల లక్ష్మి. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. 3 పేర్లు పెట్టుకుంటే ముగ్గురుకుంటే జుట్టు ఒక్క అమ్మాయికి ఉంది. చెప్పు. ఓకే లక్ష్మి, ఫ్యూచర్ జనరేషన్ కోసం నువ్వు వాటర్ ఎలా సేవ్ చేస్తావు? ఫ్యూచర్ జనరేషన్ కోసం కోటర్లో వాటర్ కలుపుకోకుండా తాగుతాను. క్వార్టర్ లో వాటర్ కలుపుకుండా తాగుతావు? నెక్స్ట్ ఎవరు? సిరి. ఫ్యూచర్ జనరేషన్ కోసం వాటర్ ఎలా సేవ్ చేస్తావు? ఫోటో తీసి సేవ్ చేస్తా. మీ మేకప్ తీసేయడానికి దేంతో ఫేస్ ని క్లీన్ చేస్తారు? పాలతో. పాలతో. పాలతో? ఎందుకంటే పాలలో తెల్లగా ఉన్నా కాబట్టి. పాలలో తెల్లగా ఉన్నది పాలు పోసుకొని క్లీన్ చేసుకుంటుందట. నెక్స్ట్. నైస్ ఆన్సర్. కోటర్తో క్లీన్ చేస్తా. యు మీన్ క్వార్టర్? ఎస్ ఎస్. అంటే ఏంటి కార్తీక్? అబ్బా అబ్బా. నెక్స్ట్. ఓకే నెక్స్ట్. తో వాష్ చేసుకుంటాను. తోటి రుద్దుతున్నావు అంటే ఎంత వేసుకుంటావు? 2-3 కేజీలు వేసుకుంటావా? మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే మీరు ఏం చేస్తారు? సార్ బొద్దింక. ఏమైంది కార్తీక్? బొద్దింక ఆహా, ఇలానే చేసేది. ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే అమ్మాయిలు ఏం చేస్తారు?
బొద్దింకల వెనుక వెళ్ళి వాడి ఫ్యామిలీ ఎక్కడుందో కనుక్కుంటా. అనుకొని వాటిని అన్నిటి పట్టుకొని ఫ్రై చేసుకొని తింటావు కదా. నువ్వు థాయిలాండ్, బ్యాంకాక్, అలాంటి వాళ్ళు ఆ బొద్దింకలు వేయించుకొని తింటారు కదా. నో కాదు. కాదా? తను ఎందుకో అంత బ్యూటీగా ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది కార్తీక్. అంటే నువ్వే తింటావా? నేను బ్యూటీ కాదు కదా నీ లెక్కలో. అరే నాలకే కాదు, నార్మల్ గానే కాదు. మరి ఇంకెందుకు తను తింటది అంతే. తింటావారా? తినండి. వాళ్ళ ఫ్యామిలీని కనుక్కొని ఏం చేస్తావు నువ్వు? దాన్ని చంపే లిక్విడ్ ఉంటుంది కదా, అది ఒకే దగ్గర వేస్తా, వాడి ఫ్యామిలీ దగ్గర. నెక్స్ట్ ఎవరమ్మా? కెవ్వని అరుస్తాం. యు మీన్ దట్ కెవ్? ఒకసారి అరు, అక్కడ బొద్దింక కనబడింది. వెరీ గుడ్ సంగీత. నెక్స్ట్ ఎవరమ్మా? బొద్దింకలు పట్టుకునే వాళ్ళకి కాల్ చేసి తీసుకెళ్ళమంట. కుక్కలు అనుకునేది బొద్దింకలు పట్టుకుని ఒక ఫోన్ చేసి ఏమండి మా ఇంట్లో బొద్దింకలు ఉన్నాయండి అనగానే ఎమ్మటే బయలుదేరుతుంది. రెడీ. నెక్స్ట్ ఎవరమ్మా? పాపం బొద్దిక తిన్నదో లేదో అడిగి టిఫిన్ పెడతా. బొద్దింక భాష వచ్చా నీకు? రాకపోయినా దాని యాక్షన్ తెలుస్తుంది. యాక్షన్ తెలుస్తుందా? ఓహో, ఎలా చెప్తుంది? అన్ని చూపించేయద్దు. ఇలా అంటది కదా. అది సేమ్ ఒకటే కేటగిరీ. లెట్స్ వెల్కమ్ అమ్మో ఎక్కడొచ్చిన్నో అంత ఆగమైనట్టున్నా. ఈ బండి మీద ఎవరో ఉన్నారు. నా లెక్కనే ఉంది ముఖం కూడా. ఇంత చిన్న ఉండవు నువ్వు? నేను చూడు ఎంత పెద్దగా ఉండా. సేమ్ నా లెక్కనే ఉన్నావు. పోదందా దా. అయ్యో భయపడే. అన్న షావ్ ఒకటి పిత్తా ఒకటి ఇప్పి. నవ్వుతా పైసలు 2 రూపాయలు లేవే. ఇప్పి నీకు రేపు ఇప్పిస్తా, రేపు జాపిస్తా. ఇయ్య ఒక షాయి. ఎందుకు మచ్చా ఇట్లా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతావు? తిరగకు, చెడిపోతావు. రేపటి నుండి ఖాళీ చేసుకో, చదువుకో, లవ్ చేయి, ప్రేమించు, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను నీ జీవితం మంచిగా చేసుకో. అన్న గారి దగ్గర లిఫ్ట్ ఇవ్వా. ఓ పోరి సూపర్ ఉన్నది. కల్లా జోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, ఖతర్నాక్గా ఉన్నది, కన్నుకొట్టి రమ్మన్నది. మీదంతా సాఫ్ట్వేర్లో పని చేస్తారు కదా, గా ల్యాప్టాప్లా గది. నేను కూడా వస్తాను సాఫ్ట్వేర్ కంపెనీకి ఉద్యోగం చేస్తేనే. ఇంకా నా పోరు వస్తాను ఇంకా రాకపా. ఏడున్నదో వచ్చిందో అది ఆ టీవీ కింద. అన్న ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అన్న జడి రేపింది నీ చిరునవ్వు. జరుగుపోరి నీకు తాగు. చెప్పులు నా చెప్పులు లక్కున్నాయి కదా. దొంగపోరి ఎప్పుడైతే ఖచ్చితంగా జరుగుపోరి నాకు తగులుకున్నావు. అగో వీళ్ళు రాపిడో బుక్ చేసుకుర్రి, ఫోన్ చేసి రమ్మన్రి. ఇగో నేను ఇల్లు పడ్డా, ఇటు పోయి రోజేమో పత్తలేరు. నేను ఆటో తీసుకొని పోతావో లెటనో జరుగు నాకు ఆకలి అవుతుంది. నువ్వు నిండా తిన్నావు. అగో నాకు కాలుతుంది. జరుగు పోతా, జరుగు రా నాయన. ఒక్క పోరి కనబడతాడు రోడ్డు మీద. ఈ బాటిల్ని బాహుబలిలాగా లేపుతా. లేస్తుందో లేదో ఏమో. అమ్మో లేస్తలేదా? అరే మేడం ఏం చెప్పిందిరా నిన్న క్లాస్లో? నిన్న సాలె కుటుంబ కొట్టినారప్ప. మళ్ళీ ఏమన్నా అనుకున్నారో ఏమో. మొన్న ఐ లవ్ యూ చెప్పిన మేడంకి. సాంప్రదాయిని శుద్ధ పూసని నేనే కాలేజీకి పోతుండా. ఏమైనా నవ్వుతున్నా అత్తవా కాలేజీకి? కొడతా మళ్ళా. బ్యాంకులో 1,00,000 రూపాయలు అప్పు తీసుకుందాం అనుకుంటున్నామా. ఎస్బీఐ ఒకటి ఇస్తలేడు. ఎట్లా వెళ్ళనో ఏమో. అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకోలేదు. సంసారం ఎక్కడ వెళ్తలేదు. రూపాయి లేదు జేబులా. ఎవరికి చెప్పుకోలేదు నా బాధలు. నువ్వు దొరికినావు కాబట్టి నేను చెప్పుకుంటున్నా. ఇంత ఎనర్జెటిక్ ఎపిసోడ్ ని మీరు, మేము, ఆడియన్స్ అందరం ఎంజాయ్ చేశాం కదా. రేపు ఇంతకు మించిన ఎనర్జీతో అద్భుతమైన ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు Stay tuned to ETV Plus. This is Gayatri. దిస్ ఇస్ కార్తిక్. జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్.